ఓం శ్రీ సాయిరామ్. బాబా లీలలు అనేకం ఉంటాయండి. మరి బాబా లీలలు చెప్పుకుంటూ వెళ్తే మనం ప్రతిదీ బాబాతో అనుబంధం పెరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఒక చక్కటి లీల చెప్తాను. అదేమిటయ్యా అంటే, ఒకసారి బాబా గారికి పిర్ర మీద ఒక గడ్డ లేచిందండి. అప్పుడు బాబా గారు కూర్చోవటానికి చాలా ఇబ్బంది పడేవారు. సాయిబాబా దగ్గర ఉండే మహల్సాపత్తో బాబా ఏమన్నారంటే తెలుసా? అరే భగత్, నా బిడ్డలను నేను గడ్డతో బాధపడనిస్తానా? చూడు, ఈ గడ్డతో ఎంత బాధపడుతున్నానో, తొందరలోనే అది తగ్గిపోతుందిలే అన్నారు. దాని తర్వాత ఒక 2-3 రోజులకి ఆ గడ్డ చితికిపోయింది. అందరూ అమ్మయ్య, బాబా గారికి గడ్డ తగ్గిపోయిందని అందరూ సంతోషపడ్డారు. అంతకు ముందలేం జరిగిందంటే, మహల్సాపతి భార్య తన సోదరుడి వద్దకి ఊరికి వెళ్ళిందండి చూడటానికి. అక్కడి నుంచి ఒక లేఖ రాసింది. ఏమనంటే, నాకు కొద్ది రోజుల క్రితం ఒక పిర్ర మీద ఒక గడ్డ వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాను. వెంటనే సాయిబాబాను ప్రార్థించగానే తక్షణం ఉపశమనం లభించింది. దానికి సాయిబాబాకు కృతజ్ఞతలు మరొక మారు నువ్వు తెలుపు అని చెప్పి భర్తతో ఉత్తరం రాసి చెప్పింది. దాని తర్వాత అది చూడగానే మహల్సాపతికి కళ్ళమ్మని నీళ్ళు వచ్చేసినాయి. వెంటనే మహల్సాపతి ఒకటే అనుకున్నాడు, బాబా, నా కుటుంబంపై నీకెంత ప్రేమ ఉందయ్యా, నిజంగా అయ్యా, దయామయుడివి సాయినాథ అంటూ ఓం శ్రీ సాయిరామ్ అంటూ నమస్కరించాడు. ఓం శ్రీ సాయిరామ్.